వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మనకి ప్రాక్టికల్స్ మీద ఉంటుంది. ప్రాక్టికల్స్ ఎలా జరుగుతాయి అనేది ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. సో మీరు దాని గురించి అయితే వరి అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వీడియో కోసం అయితే వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూప్లో కూడా మన ఛానల్ షేర్ చేయండి, సజెస్ట్ చేయండి. మీకు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయి, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ మొబైల్ యాప్ ఉంది ప్రసాద్ సార్ ఫిజిక్స్ క్లాసెస్ అని. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరైతే అక్కడ పీడిఎఫ్స్ ఫ్రీగా అయితే తెచ్చుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. హలో హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. అందరూ చూస్తున్నారు కదా, సెకండ్ ఇయర్కి సంబంధించిన ఫిజిక్స్లో ఆల్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట ఇవి. సో ఇవి ఖచ్చితంగా మీకు ఐపీ 2024లో ఈ ఇప్పుడు చెప్పేటువంటి వీడియోలోంచి ఉన్న క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి 4 మార్కులకు సంబంధించి. అండ్ అలాగే నెక్స్ట్ 8 మార్క్స్కి సంబంధించి చేస్తాను. ఈ వీడియో ఫాలో అయిపోతే చాలు, మీకు డెఫినెట్గా 8 క్వశ్చన్స్లో 6 క్వశ్చన్స్ రాసేయచ్చు. ఓకేనా? ఆల్రెడీ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన వీడియో చేశాను, అది చూస్తున్నారు ఆల్రెడీ అందరూ. అండ్ అలాగే వెయిటేజ్ అండ్ చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు, చాప్టర్ వైజ్ వెయిటేజ్ అవన్నీ కూడా చేయడం జరిగింది. ఓకేనా? సో మీరు ఇదే ఫాలో చేస్తూ మొబైల్ యాప్ కూడా ఉండింది ప్రసాద్ సార్ ఫిజిక్స్ క్లాసెస్ అని, ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. సో దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మొబైల్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ కూడా మీకు పీడిఎఫ్ ఫైల్స్ అన్ని కూడా అక్కడ ఫ్రీగా మీరు కంటెంట్ అయితే పొందొచ్చు. అండ్ పర్చేజ్డ్ కోర్సెస్ ఇంకా స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేసినప్పుడు మీకు ఇష్టమైతే మీరు జాయిన్ అవ్వచ్చు. అంటిల్ దట్ మీకైతే అక్కడ పీడిఎఫ్స్ అన్నీ కూడా ఫ్రీగా అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఎక్కడ ప్లే స్టోర్లో ఉన్నటువంటి ప్రసాద్ సార్ ఫిజిక్స్ క్లాసెస్ అనేటువంటి యాప్లో. ఓకేనా? సో ఇది ఇప్పుడు మన వీడియోలోకి అయితే వెళ్దాం. సో ముందుగా మనం ఫస్ట్ చాప్టర్లోకి వెళ్దాం. సో ఫస్ట్ చాప్టర్ మనకి 4 మార్క్స్లో స్టార్టింగ్ వచ్చేసి రే ఆప్టిక్స్ ఉంటుంది. సో రే ఆప్టిక్స్ నుంచి అయితే మనకి రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ అని ఉంటుంది. సో రే ఆప్టిక్స్ నుంచి మనం ఏం చదవాలో ఒకసారి చూపిస్తా. మీరు ఈ క్వశ్చన్స్ వరకు ఫాలో అయితే చాలు. మీ దగ్గర మెటీరియల్ ఉన్నా సరే, మీ దగ్గర బుల్లెట్ బేబీ ఉందా లేకుంటే ఇంకేదైనా మెటీరియల్ ఉందా, అది మీ ఇష్టం. మీరు ఏదైనా ఫాలో అవ్వండి, క్లాస్ రూమ్ నోట్స్ అయినా ఫాలో అవ్వచ్చు అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మీరు క్రిటికల్ యాంగిల్ చదవాల్సి ఉంటుంది, క్రిటికల్ యాంగిల్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో, ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో. అండ్ అలాగే ఫార్మేషన్ ఆఫ్ మిరేజెస్ కూడా ఉంటుంది, అంటే ఎండమావులు ఎలా ఏర్పడతాయి, ఇంద్రధనుస్సు ఎలా ఏర్పడతాయి అని ఉంటుంది అనమాట. సో ఫార్మేషన్ ఆఫ్ మిరేజెస్. సో ఇది అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ ఇక్కడే ఫోకల్ లెంత్కి సంబంధించిన డెఫినేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్ ఉంటుంది. సో ఫోకల్ లెంత్ ఆఫ్ ది లెన్స్ కి సంబంధించి. అండ్ అలాగే ఇంకొకటి వై డస్ ద సెట్టింగ్ సన్ అపియర్స్ రెడ్, వై డస్ ద సెట్టింగ్ సన్ అపియర్స్ రెడ్, అస్తమిస్తున్న సూర్యుడు ఎందుకు ఎర్రగా కనిపిస్తాడు అనేది ఒక క్వశ్చన్ అనమాట. సో ఈ 5 ప్రశ్నలు చదివితే 5 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 5 క్వశ్చన్స్ చదివితే ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. సో ఇంతకు మించి ఇందులో చదవడానికి ఏమీ లేదు. ఇంకా మీరు న్యూమరికల్స్ కానీ అవేం పట్టుకోవాల్సిన పని లేదు. ఇక ఈ చాప్టర్లో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూసినా సరే ఖచ్చితంగా ఈ 5 క్వశ్చన్స్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో కావచ్చు, అండ్ మిరేజెస్ కావచ్చు, అండ్ క్రిటికల్ యాంగిల్ కావచ్చు, ఈ 3 ఇది కూడా అడిగాడు. వై డస్ ద సెట్టింగ్స్ అండ్ అపియర్స్ రెడ్. ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ పార్ట్ ఏం చేయాల్సిన పని లేదు, జస్ట్ థియరిటికల్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే చాలు. మీరు ఓన్ వర్డ్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే అక్కడ మార్కులు అయితే పడతాయి అనమాట. సో ఇది ఫస్ట్ చాప్టర్ సంబంధించి. ఫస్ట్ చాప్టర్ ఇన్ ద సెన్స్ 4 మార్క్స్లో ఫస్ట్ చాప్టర్. అండ్ అలాగే 4 మార్క్స్లో మనకి అనదర్ చాప్టర్ వచ్చేసి 4 మార్క్స్ అనదర్ చాప్టర్ వచ్చేసి వేవ్ ఆప్టిక్స్. సో వేవ్ ఆప్టిక్స్ చూస్తే వేవ్ ఆప్టిక్స్, ఈ వేవ్ ఆప్టిక్స్లో ఏం చదవాలి? సో వేవ్ ఆప్టిక్స్లో చదవాల్సింది ఏంటంటే చూడండి, ఇక్కడ వేవ్ ఆప్టిక్స్ సంబంధించి ఫస్ట్ మనం చదవాల్సింది కార్టీసియన్ సైన్ ఇన్ కన్వెన్షన్, కార్టీసియన్ సైన్ ఇన్ కన్వెన్షన్. సో ఇది చెప్పేది నేను అన్నిటికి సంబంధించింది, అంటే ఇట్ మీన్స్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి సంబంధించింది అనమాట. మళ్ళీ మీరు ఇది ఏపీగా తెలంగాణ కానీ కింద కామెంట్ సెక్షన్లో పెట్టి టైం వేస్ట్ చేయాల్సిన పర్లేదు. ఇది రెండు బోత్ ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి కార్టీసియన్ సైన్ ఇన్ కన్వెన్షన్. అంటే ఏంటంటే మనం ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్సెస్ మెజర్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి మెజర్ చేయాలి, అప్వర్డ్లో ఉన్నప్పుడు ఎలా మెజర్ చేస్తాం, డౌన్వర్డ్లో ఉన్నప్పుడు ఎలా మెజర్ చేస్తాం, అలాంగ్ విత్ ద రే అంటే లైట్ రే పడుతున్న డైరెక్షన్లో ఉంటే ఏ విధంగా డిస్టెన్సెస్ ఫైండ్ చేస్తాయి, ఇవన్నీ కూడా +8 -8 తీసుకోవాలని ఒకసారి చదివితే మీకు అర్థమవుతుంది. డయాగ్రామెటికల్గా చదవండి, లేదా డయాగ్రామ్ వేసుకొని చదివితే పైన ప్లస్ కింద మైనస్, రైట్ సైడ్ ప్లస్ లెఫ్ట్ సైడ్ మైనస్, రే అనేది ఏదైతే ప్లస్ పెడుతున్నామో అటు రే డైరెక్షన్ ఉండాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి కండిషన్స్ ఫర్
కండిషన్స్ ఫర్ maximum అండ్ మినిమం. ఏంటి ఇక్కడ డార్క్ బ్యాండ్స్ ఉంటాయి కదా ఫ్రింజ్ విడ్త్ కి సంబంధించి. వైడిఎస్ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో మాక్సిమం ఇంటెన్సిటీ బ్యాండ్స్ క్రియేట్ అవ్వాలంటే ఎలాంటి కండిషన్స్ ఉండాలి, కండిషన్స్ ఇన్ ద సెన్స్ అక్కడ పాత్ లెంత్ కానీ ఫేజ్ డిఫరెన్స్ కానీ ఎంత ఉండాలి అనేది అదనమాట. అలాగే మినిమం బ్రైట్ బ్యాండ్స్ ఏర్పడాలంటే ఏ విధంగా ఉండాలి అనేది. అండ్ నెక్స్ట్ ఇంటర్ఫిరెన్స్ కానీ డయాఫ్రాక్షన్ కానీ, ఇంటర్ఫిరెన్స్ అండ్ డైఫ్రాక్షన్ మనకి కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది కదా. సో కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీని ఒబే చేస్తాయని చెప్పండి అంటాడు. సో ఎనర్జీ ఏ విధంగా లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీని ఇంటర్ఫిరెన్స్ అండ్ డైఫ్రాక్షన్ ఒబే చేస్తాయో మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇదే చాప్టర్ లో మనకి రిజాల్వింగ్ పవర్ ఆఫ్ యువర్ ఐ, వెరీ వెరీ ఇంపార్టెంట్. రిజాల్వింగ్ పవర్ ఆఫ్ యువర్ ఐ, రిజాల్వింగ్ పవర్ ఆఫ్ యువర్ ఐ. హౌ డు యూ డిటర్మైన్ ద రిజాల్వింగ్ పవర్ ఆఫ్ యువర్ ఐ? మీ కంటి యొక్క పృథక్కరణ సామర్థ్యం ఉంటుంది తెలుగులో. ఆ సామర్థ్యాన్ని ఎలా లెక్కిస్తావు అని చెప్పేది ఒక ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ ఉంటుంది. అంతే, ఒక థియరిటికల్ గా ఒక 10 పాయింట్లు ఉంటాయి. అది మీరు చదివితే అర్థమవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇందులో సింపుల్ మైక్రోస్కోప్. నీట్ లేబుల్ డయాగ్రామ్ అంటాడు. సింపుల్ మైక్రోస్కోప్స్ చూడండి, ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో, కేవలం 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 5 క్వశ్చన్స్ చదివితే మీకు ఒక ప్రశ్న గ్యారంటీగా వస్తుంది. సో ఇది ఒక ప్రశ్న. ఎన్నైనా మొత్తం ఇక్కడికి 2 ప్రశ్నలు అయిపోయినాయి మనకి. సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్. నెక్స్ట్ వచ్చేస్తే 4th చాప్టర్లోకి వెళ్దాం. 4th చాప్టర్. సో నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. సో ఈ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ నుంచి మీకు వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏంటంటే ఒక్కసారి చూడండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. సో ఇక్కడ మీకు ఫస్ట్ వచ్చేసి కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా. సో కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా అనేది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఈ అన్నమాట, క్యాపిటల్ ఈ ఎట్ ఏ పాయింట్ చార్జ్. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్ చార్జ్. ఇక్కడ మీకు వేరియేషన్ చూడండి, రెండింటి కలిపి మీరు ఇక్కడేమో ఫోర్స్ యాక్టింగ్ బిట్వీన్ 2 చార్జెస్ 1/4πε0 q1 q2 r² రాస్తారు. ఏది కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా. అదే ఇక్కడికి వచ్చేసరికి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఈక్వల్ ఏంటి డెఫినేషన్ ప్రకారం ఫోర్స్ అపాన్ యూనిట్ చార్జ్. సో ఈ ఫోర్స్ అపాన్ యూనిట్ చార్జ్ లో ఒక యూనిట్ చార్జ్ ఇటువైపు వచ్చింది అనుకుందాం. అంటే q1 ఇటు తీసుకొచ్చారు, F/q1 అయింది కదా, మిగిలిపోయింది ఏంటప్పుడు 1/4πε0 q2/r². సో ఇది ఆన్సర్ అవుతుంది అన్నమాట. అంటే చూడండి, ఈ ఒక్క లైన్ రాస్తేనే 2 మార్క్స్ వస్తాయి మీకు. ఈ ప్రశ్న అడిగారు అనుకోండి, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే పాయింట్ చార్జ్ అడిగారు అనుకోండి, ఆ ఒక్క లైన్ రాస్తేనే, ఏది ఇక్కడ నేను చూపించినటువంటి లైన్ రాస్తేనే యు గాట్ 2 మార్క్స్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇదే చాప్టర్ లో కపుల్ యాక్టింగ్. సో కపుల్ యాక్టింగ్ అనే డైపోల్ ఉంటుంది. కపుల్ యాక్టింగ్ అనే ఎలక్ట్రిక్ డైపోల్ అంటాడు. సో దీనికి సంబంధించి ఏంటంటే టార్క్ ఫైండ్ చేస్తాం. కపుల్ యాక్టింగ్ అంటే నథింగ్ బట్ టార్క్ అన్నమాట. టార్క్ ఇట్ ఈస్ ఈక్వల్ P క్రాస్ E. టార్క్ ఈస్ ఈక్వల్ P క్రాస్ E ఆర్ ఎదర్ PE sin theta. సో ఇది రాస్తే 1 మార్క్ వస్తుంది. ఈ ఫార్ములా రాస్తే చాలు 1 మార్క్ వస్తుంది అన్నమాట ఈ ప్రశ్నలో ఒకవేళ కపుల్ యాక్టింగ్ అడిగితే. నెక్స్ట్ వచ్చేసి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E at an axial point. డయాగ్రామ్ ఉంటుంది, దీనికి కొంచెం డెరివేషన్ ఉంటుంది. సో దీనికి కూడా ఫార్ములా ఉంటుంది. E ఈజ్ ఈక్వల్, ఫార్ములా ఏంటంటే ఇక్కడ మీరు రాస్తే E ఈజ్ ఈక్వల్ 1/4πε0 it is 2p/r³. ఇది ఎట్లా యాక్సియల్ పాయింట్ మీద E అంటే యాక్సియల్ అని రాయాలి. యాక్సియల్ పాయింట్ మీద 2p/r³. అండ్ నెక్స్ట్ వన్ మోర్, అక్కడే ఇంకో ప్రశ్న ఉంటుంది సేమ్ కంటిన్యూషన్ లో. E at an ఈక్విటోరియల్ పాయింట్. సో ఈక్విటోరియల్ పాయింట్ దగ్గర అన్నప్పుడు సేమ్ ఈక్వేషన్ లో మీరు రాసేది ఏంటంటే E at ఈక్విటోరియల్
ఇట్ ఈస్ ఈక్వల్ 1/4πε0 p/r³ ఇలా ఈక్వేషన్ రాసినా మీకు ఒక మార్క్ వస్తుంది. ఏమి తెలియనప్పుడు దాని ఈక్వేషన్ రాసినా ఒక మార్క్ వస్తుంది. అర్థమైందా? సో ఇక్కడ ఎన్ని క్వశ్చన్ 1 2 3 4 5 ఈ 5 క్వశ్చన్స్ లోంచి వస్తుంది. లేదా ఇదే చాప్టర్లో ఇంకో ప్రశ్న ఉంటుంది. మనకి ఇక్కడ ఎలా డైపోల్ వచ్చింది కదా, సో డైపోల్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. నెక్స్ట్ చాప్టర్లో వస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అండ్ మనకి సో ఇవన్నమాట. ఈ 5 క్వశ్చన్లు చదివితే మీకు ఒక ప్రశ్న గ్యారంటీగా వస్తుంది. ఇందులో మనకి మిగిలిపోయినటువంటి ప్రశ్న ఏంటంటే గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్. గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్. సో ఖచ్చితంగా అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నటువంటి స్కోప్ ఉన్నటువంటి ప్రశ్న గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్ వీటితో పాటుగా. ఓకేనా? సో మనకి సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 4 మార్క్స్ క్వశ్చన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి చదవాల్సింది. బట్ యూ హ్యావ్ టు టేక్ కేర్. ఏంటంటే ఇలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని చదివితే డెఫినెట్గా మీరు 8 క్వశ్చన్ల నుంచి 6 ప్రశ్నలు ఈజీగా రాసేయచ్చు. 8 out of 8 కూడా రాసినా ఆశ్చర్యం లేదనమాట. ఓకేనా? ఈ చాప్టర్ నుంచి 6 క్వశ్చన్స్ చదవాలా. ఇప్పటికేంటి మనకి అయిపోయినాయి, 3 ప్రశ్నలు అయిపోయినాయి. నెక్స్ట్ 5th చాప్టర్కి వద్దాం. సో 5th చాప్టర్కి వచ్చినట్లయితే 5th చాప్టర్లో మనకేంటి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. సో నేను డైరెక్ట్గా రాసేస్తాను చాప్టర్ పేరు పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. సో ఇది చాప్టర్ నేము. ఈ చాప్టర్ నేమ్కి వచ్చేసి సో పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. రైట్. సో ఇక్కడ చూద్దాం ఏ క్వశ్చన్స్ ఉంటాయి అన్నది. మనకి 5th చాప్టర్ కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా ఫస్ట్ చదవాల్సిన క్వశ్చన్ ఏంటంటే కెపాసిటెన్స్ ఆఫ్ ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. చాలా మంది ఈ ప్రశ్న అడగగానే ప్యారలల్ కాంబినేషన్ రాస్తారు. సో కెపాసిటర్స్ 3 కెపాసిటర్స్ తీసుకొని ఈ 3 కెపాసిటర్స్ కి ఫస్ట్ ప్లేట్స్ అన్ని ఒక దగ్గర కలిపేసి సెకండ్ ప్లేట్స్ అన్ని ఇంకో దగ్గర కలిపేసి ఇక్కడ ఒక బ్యాటరీ ఇచ్చేసి ఇలా కెపాసిటర్స్ యొక్క ఏం రాస్తారు, ప్యారలల్ కాంబినేషన్ రాస్తారు. బట్ ఇది కాదు, దీనికి సంబంధమే లేదు. ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ తీసుకుంటే ఆ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుంది, ప్లస్ అండ్ ప్లస్ క్యూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ ఉన్నప్పుడు దీని మధ్య ఉన్నటువంటి కెపాసిటీ ఎంత ఉంటుందంటే C it is equal ε0 A/d. ε0 A/d. D is the distance between two plates. D is the distance between the two plates. A is the area of the plates. ఓకేనా? ఈ ఫార్ములాని డిరైవ్ చేయాలి. 2 స్టెప్స్ ఉంటాయి. మీరు కావాలంటే ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నటువంటి ప్రశ్న. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే మీకు ఇందులోనే కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్. కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్. ఈ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్ లో మీరు సిరీస్ కాంబినేషన్ ఉంటుంది, ప్యారలల్ ఉంటుంది. ఇప్పుడు చెప్పాం కదా ప్యారలల్, అదే అనమాట. ప్యారలల్ అంటే మనం ఫస్ట్ ఇందాక డయాగ్రామ్ వేసింది ప్యారలల్ కాంబినేషన్ అండ్ సిరీస్ కాంబినేషన్. ఇది ఒక క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్ ఆఫ్ డైఎలక్ట్రిక్. ఎఫెక్ట్ ఆఫ్ డైఎలక్ట్రిక్. ఎఫెక్ట్ ఆఫ్ డైఎలక్ట్రిక్ ఇన్ ఏ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైఎలక్ట్రిక్ నుంచినప్పుడు ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఇందులో ఇంకో ప్రశ్న ఏంటంటే ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకేనా? అండ్ అలాగే ఇంకొక ప్రశ్న ఉంటుంది లాస్ట్ బట్ నాట్ లీస్ట్. ఇది కూడా చాలాసార్లు అడిగారు. అదేంటంటే ఒకసారి చూడండి ఏమది, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్. పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్. పాయింట్ చార్జ్కి పొటెన్షియల్ ఫైండ్ చేయడం. మీరు ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ గుర్తు చేసి చూడండి. మనకి ఫోర్స్ యాక్టింగ్ బిట్వీన్ కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ 3 క్వశ్చన్లు నేర్చుకుంటే 2 క్వశ్చన్లు వచ్చేదానికి ఛాన్స్ ఉంది. చూడండి ఒకసారి 4th చాప్టర్ నేర్చుకున్నాం. ఫోర్స్ యాక్టింగ్ బిట్వీన్ 2 చార్జెస్. కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ ప్రకారం ఏ రాస్తాం, 1/4πε0 Q1 Q2/r². ఇది కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా. రెండోది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్ చార్జ్. ఇట్ ఈస్ ఈక్వల్ F/Q1. ఇట్ ఈస్ ఈక్వల్ 1/4πε0 Q/r².
ఇది ఇండస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ రెండు వేరు వేరు ప్రశ్నలు ఒకే చాప్టర్లో ఉంటాయి, అది 4th చాప్టర్లో. అండ్ ఇప్పుడు రాసింది ఏంటి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్ 1/4πε0 Q/R. సో చూడండి, ఈ మూడు నేర్చుకుంటే, ఈ మూడు ప్రశ్నలు మీరు నేర్చుకోగలిగితే ఒక ప్రశ్న, ఒకటి నుంచి రెండు ప్రశ్నలు వచ్చినా ఆశ్చర్యం లేదు. కూలింగ్ పిన్ స్క్వేర్లో ఇంపార్టెంటే, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ పాయింట్ చార్జ్ ఇంపార్టెంటే, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్ కూడా ఇంపార్టెంటే. ఓకేనా? సో కాబట్టి ఈ మూడు నేర్చుకోండి, లక్ బాగుంటే రెండు ప్రశ్నలు కూడా వస్తాయి అనమాట. సో ఇది 5th చాప్టర్, అర్థమైంది అనుకుంటాను. అండ్ నెక్స్ట్ తర్వాత వచ్చేటువంటి చాప్టర్, ఇప్పుడు మనకి 4 ప్రశ్నలు అయిపోయినాయి. 2nd చాప్టర్, 3rd చాప్టర్, 4th చాప్టర్, 5th చాప్టర్ కూడా చెప్పేసినాం. నెక్స్ట్ మనకి మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. సో మూవింగ్ చార్జెస్, మ్యాగ్నెటిజం డైరెక్ట్గా రాసేస్తా చూడండి. మూవింగ్ చార్జెస్. ఈ మూవింగ్ చార్జెస్ చాప్టర్లో మనం చదవాల్సింది ఏంటంటే, ఇక్కడ ముందుగా ఫస్ట్ వచ్చేది బయాట్ సావర్ట్ లా. బయాట్ సావర్ట్ లా. అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి యాంపియర్స్ లా. యాంపియర్స్ లా. అండ్ థర్డ్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ లాంగ్ బార్ కండక్టర్. లాంగ్ బార్ కండక్టర్. ఇక్కడ ఏంటంటే B ఈజ్ ఈక్వల్, మీరు రాసేది μ0I/2πr. μ0I/2πr. ఇది డిరైవ్ చేయాలి. అండ్ నెక్స్ట్ సర్క్యులర్ రింగ్ ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు సర్క్యులర్ రింగ్. సర్క్యులర్ వైర్ అని ఉంటుంది. సర్క్యులర్ వైర్ అంటే కరెంట్ క్యారింగ్ వైర్. ఇక్కడ కూడా B ఈజ్ ఈక్వల్ ఏమి రాస్తారు, μ0I/2r. μ0I/2r. సేమ్, జస్ట్ కొంచెమే డిఫరెన్స్ ఉంటుంది, మీరు ఒకసారి చెక్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇదే చాప్టర్లో మీరు రాసేది మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఏ రివాల్వింగ్ ఎలక్ట్రాన్. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ రివాల్వింగ్ ఎలక్ట్రాన్. సో రివాల్వింగ్ ఎలక్ట్రాన్కి మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత ఉంటుంది? సో మీకు ఇక్కడ ఏంటంటే క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్ EVR/2. EVR/2. సో దీనిపైన మనకి JEE మెయిన్స్లో కూడా ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. 2023 ఏప్రిల్ షిఫ్ట్లో వచ్చింది, EVR/2. అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే సైక్లోట్రాన్. సైక్లోట్రాన్ క్వశ్చన్ చూడండి, ఎన్ని ప్రశ్నలు అయినాయో, 1 2 3 4 5 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 6 క్వశ్చన్స్లోంచి ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా వస్తుంది. ఇది మూవింగ్ చార్జెస్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట, 4 మార్క్స్వి. అండ్ నెక్స్ట్ చాప్టర్ చూద్దాము. నెక్స్ట్ చాప్టర్ 9th చాప్టర్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో నేను షార్ట్కట్లో రాసేస్తాను, మ్యాగ్నెటిక్ ఇండక్షన్. మ్యాగ్నెటిక్ ఇండక్షన్. ఈ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ సంబంధించినటువంటి చాప్టర్లో ఫస్ట్ది ఎడ్డీ కరెంట్స్. చాలా తక్కువ క్వశ్చన్లు ఉంటాయి ఇందులో. ఎడ్డీ కరెంట్స్. ఎడ్డీ కరెంట్స్, వాట్ ఆర్ ఎడ్డీ కరెంట్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అని అంటాడు. అండ్ ఇందులో 4 అప్లికేషన్స్ ఉంటాయి, 4 సైడ్ రేటింగ్ రాస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి EMF ఆఫ్ ది కండక్టర్ అక్రాస్ ది కండక్టర్. సో ఇక్కడ మీరు ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే E ఈజ్ ఈక్వల్ BLV. E ఈజ్ ఈక్వల్ BLV. ఇది ప్రూవ్ చేస్తే మీకు 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇందులోనే సోలనాయిడ్కి సంబంధించి ఉంటుంది. మీ ఇష్టం, మీకు ఓపిక ఉంటే చదవండి. సోలనాయిడ్, కోయాక్సిల్ సోలనాయిడ్ అని ఉంటుంది. అది కూడా మ్యూచువల్ ఇండక్టెన్స్ ఫైండ్ చేయాలి. మ్యూచువల్ ఇండక్టెన్స్. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఎడ్డీ కరెంట్స్ రిపీటెడ్గా ఏ పేపర్లో చూసినా మీకు ఎడ్డీ కరెంట్స్ క్వశ్చన్ ఉంటుంది. ఇది మిస్ అయితే 2nd క్వశ్చన్ వస్తుంది, అది మిస్ అయితే 3rd క్వశ్చన్ వస్తుంది. కాబట్టి 2 3 నేర్చుకుంటే మీకు 4 మార్కుల నుంచి ఒక ప్రశ్న అయితే గ్యారంటీ రాసేయచ్చు. సో ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు ఎన్ని చదివాము, 2nd చాప్టర్, ఓకేనా, 3rd చాప్టర్, నెక్స్ట్ 4th చాప్టర్, 5th చాప్టర్, 7th చాప్టర్, 9th చాప్టర్. ఓకేనా, ఎన్నైనా ఇప్పుడు 6 క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం అంటే 13th చాప్టర్ చదువుతాం. డైరెక్ట్గా 13 ఇక 9 తర్వాత. 13th చాప్టర్లో మనకు వచ్చేసి ఆటమ్స్. 13th చాప్టర్లో ఆటమ్స్. సో ఆటమ్స్ చూసినట్లయితే మనకి జస్ట్ మీరు చదవాల్సింది ఇక్కడ మేజర్గా 2 ప్రశ్నలు. ఒకటి లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ థియరీ. లిమిటేషన్స్ ఆఫ్
బోర్స్ థియరీ. సో బోర్స్ థియరీ యొక్క లిమిటేషన్స్ చదువుతాం. అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్పెక్ట్రల్ లైన్స్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. స్పెక్ట్రల్ లైన్స్ ఆఫ్ an H2, స్పెక్ట్రల్ లైన్స్ ఆఫ్ an హైడ్రోజన్ ఆటమ్. అండ్ నెక్స్ట్ అలాగే ఇక్కడ మీకు ఇంపాక్ట్ పారామీటర్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్. ఇవన్నీ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ 2 క్వశ్చన్లోనే మీకు ఆ చాప్టర్ నుంచి వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ 2 పక్కాగా నేర్చుకోండి. ఈ 2 పక్కాగా నేర్చుకుంటే ఒక క్వశ్చన్ గ్యారంటీ. ఓకే, ఇప్పటికైనా 7 అయిపోయినాయి. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకి 15th చాప్టర్లో ఏంటి, మనం సెమీ కండక్టర్స్లో చదవాల్సింది ఏంటంటే ఇక్కడ 15th చాప్టర్స్ సెమీ కండక్టర్స్. సో సెమీ కండక్టర్స్కి వస్తే ఏం చదవాలో చూడండి. ఈ సెమీ కండక్టర్స్లో ఇక్కడ హాఫ్ వేవ్ రెక్టిఫైర్, రెండోది ఫుల్ వేవ్ రెక్టిఫైర్, మూడోది ఎండ్ గేట్, NAND గేట్ అని ఉంటుంది క్వశ్చన్. అండ్ NAND. ఓకేనా? ఇక గేట్స్కి సంబంధించిన క్వశ్చన్లే. ఇక్కడ మీరు ఇంకా చదివితే జీనార్ డయోడ్ చదువుతారు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ 99% ఈ 2 ప్రశ్నల నుంచి ఒక ప్రశ్న వస్తుంది. సో ఓవరాల్గా చూడండి, నేను కంప్లీట్గా 8 క్వశ్చన్స్ అయిపోయినాయి మనకి. ఈ 8 క్వశ్చన్స్లోంచి మీరు 6 క్వశ్చన్స్ రాయాలి. ఓకేనా? ఈజీగా రాసేయచ్చు అనమాట. మీరు కొద్దిగా కష్టపడితే డెఫినెట్గా మీకు 24 out of 24 మార్క్స్ ఇన్ 4 మార్క్స్ సెషన్ నుంచి వస్తాయి. ఇంకా 8 మార్క్స్ సంబంధించిన ఎలాగో మీకు తెలుసు, గన్షాట్గా వచ్చేటువంటి 8 మార్క్స్ మీరు కేవలం 6 క్వశ్చన్స్ చదివితే, 6 or 5 క్వశ్చన్స్ చదివితే చాలు, 2 క్వశ్చన్స్ చదువుతారు రాయొచ్చు అనమాట. 6th చాప్టర్లోవి 3 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ 14th చాప్టర్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి. 5 చదివితే 2 ప్రశ్నలు వస్తాయి. ఓకేనా? అండ్ అలాగే నెక్స్ట్ 2 మార్క్స్ సంబంధించి చేస్తాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మనకి ప్రాక్టికల్స్ మీద ఉంటుంది. ప్రాక్టికల్స్ ఎలా జరుగుతాయి అనేది ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. సో మీరు దాని గురించి అయితే వరి అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వీడియో కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూప్లో కూడా మన ఛానల్ షేర్ చేయండి, సజెస్ట్ చేయండి. మీకు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయి, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ మొబైల్ యాప్ ఉంది, ప్రసాద్ సార్ ఫిజిక్స్ క్లాసెస్ అని. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరైతే అక్కడ PDFs ఫ్రీగా అయితే తెచ్చుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.